సినీ పరిశ్రమలకు చెందిన కార్యాలయాలలో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. సుదీర్ఘమైన సోదాలు జరిగాయి. ఏకంగా 4 రోజుల పాటు సినీ నిర్మాణ సంస్థల కార్యాలయాలలో సుదీర్ఘ ఐటీ దాడులు జరిగాయి. 4 రోజుల పాటు కొనసాగిన దాడుల్లో చాలా విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఐటీ అధికారులు కూడా ఆయా నిర్మాణ సంస్థల యజమానులను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇన్ని కలెక్షన్స్ వచ్చినప్పుడు అంత ట్యాక్స్ ఎందుకు కట్టలేదు, ఇన్ని కలెక్షన్స్ వచ్చినప్పుడు మీకు అంత ఆదాయం వచ్చి ఉంటుంది కదా, ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు, ఇలాంటి వివరాలన్నీ కూడా వారి నుంచి అడిగినట్టుగా తెలుస్తుంది. 4 రోజులుగా ఎవరెవరి కార్యాలయాలలో సోదాలు జరిగాయో నేను మీకు చెప్పబోతున్నాను. మైత్రి మూవీస్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. దిల్ రాజు కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మ్యాంగో మీడియాతో పాటు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. చాయ్ బిస్కెట్ ఆఫీసుల్లో కూడా సోదాలు జరిగాయి. అభిషేక్ అగర్వాల్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన నివాసంలో కూడా సోదాలు చేశారు. గతంలో కూడా అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో సోదాలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మరోసారి ఐటీ శాఖ అధికారులు ఈ సుదీర్ఘంగా చేస్తున్న సోదాల్లో అభిషేక్ అగర్వాల్ కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. అభిషేక్ అగర్వాల్ పాన్ ఇండియా సినిమాలు తీశారు. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు తీశారు. ఆయన భారీగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని ఐటీ అధికారులు గుర్తించారు. ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. కొంతమందిని బ్యాంకుల దగ్గరికి తీసుకుని వెళ్ళి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి మరి ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ విషయంలో చాలా ఎగ్జాగరేట్ చేస్తున్నారు, చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే దీనిపైన ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా కలిసి కూర్చొని వసూళ్ల అనౌన్స్మెంట్ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటామంటూ దిల్ రాజు కూడా మాట్లాడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వసూలు చేసినప్పుడు ఆయా నిర్మాణ సంస్థలకు 100 కోట్ల రూపాయల్లో లాభాలు వస్తాయి. 100,000 కోట్ల రూపాయల్లో వసూళ్లు లాభాలు ఉన్నప్పుడు అంతకు సంబంధించి దానికి ఈక్వల్గా ట్యాక్సులు మాత్రం చెల్లించడం లేదు. ఆ ట్యాక్సుల చెల్లింపులు అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇంకా 1000 కోట్ల రూపాయలు వసూలు చేశామని చెప్తున్న నిర్మాతలు, సినీ నిర్మాణ సంస్థల యజమానులు ట్యాక్సులు కట్టే విషయంలో మాత్రం కొద్దో గొప్ప కడుతూ ఉండటంతో ఐటీ అధికారులకు అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఐటీ అధికారులు తరచుగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది సినీ ప్రముఖుల ఇళ్లలో దాడులు చేశారు. ఏకంగా 4 రోజుల పాటు ఈ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ ఐటీ సోదాల్లో చాలా విషయాలే తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. అభిషేక్ అగర్వాల్కి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో కూడా దాడులు కొనసాగాయి. అభిషేక్ అగర్వాల్లో ఐటీ చెల్లింపుల విషయంలో చాలా ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, సుదీర్ఘంగా జరిగిన ఈ ఐటీ దాడుల గురించి, ఈ సోదాల గురించి ఐటీ అధికారులు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారా? ఐటీ దాడులు ముగిసిన నేపథ్యంలో ఆయా నిర్మాతలు, నిర్మాణ సంస్థల యజమానులు ఏం చెప్తున్నారు? అండ్ అభిషేక్ అగర్వాల్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గతంలో కూడా అభిషేక్ అగర్వాల్ ఇంట్లో సోదాలు జరిగాయి, ఇప్పుడు కూడా అభిషేక్ అగర్వాల్ ఇంట్లో సోదాలు జరిగాయి. రైట్, టాలీవుడ్ అంతా కూడా గత 4 రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపిందని చెప్పాలి. ఎవరి ఇంటి తలుపు తడతారో ఐటీ అధికారులు అంటూ కూడా అందరూ బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. గత 4 రోజులుగా ఐటీ అధికారులు టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు, మీడియా హౌసుల్లో తనిఖీలు అయితే నిర్వహించారు. దాదాపు 50కి పైగా బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. దాదాపు ప్రతి రోజు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు జరిగాయని చెప్పొచ్చు. ఈ 4 రోజులు కూడా ఆయా కార్యాలయాల సిబ్బందిని ఆఫీసుల్లోనే ఉంచారు. ఆఫీసుకి భద్రతని పోలీస్ బందోబస్తు పెట్టి అధికారులు అర్ధరాత్రి తర్వాత వాళ్ళు వెళ్లేవాళ్ళు, మరలా ఉదయాన్నే తనిఖీలకు వచ్చేవాళ్ళు. ఇలాగ 4 రోజులు సిబ్బందిని అక్కడే ఉంచి వాళ్ళకి వచ్చిన ప్రతి అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునేలాగా ఐటీ అధికారులు అయితే ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు. ఖచ్చితంగా అనుమానం ఉన్న వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లు, అలాగే బ్యాంకు లాకర్లన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేయించారు. అందరినీ ఇళ్ల నుంచి ఆఫీస్కి తీసుకొచ్చారు. ఆఫీసులో కూడా వాళ్ళకి సంబంధించిన పత్రాలు, అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేశారు.
దాదాపుగా నిద్రలేని రాత్రులు గడిపారనే చెప్పాలి టాలీవుడ్ లో చాలా మంది కూడా. అయితే ఈ రోజు దిల్ రాజు తన పత్రికా సమావేశంలో మీడియా అందరికి కూడా సమాచారం అయితే ఇచ్చాడు. గత 4 రోజులుగా వాళ్ళ కార్యాలయాల్లో వాళ్ళ ఆఫీసుల్లో జరిగిన తనిఖీల్లో చాలా నామమాత్రంగా 20 లక్షల రూపాయల వరకు మాత్రమే నగదు లభ్యమైనట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయనకు సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయని ఐటీ అధికారులు ఆయనకి కితాబు ఇచ్చినట్లుగా ఆశ్చర్యపోయినట్లుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఫిబ్రవరి 3వ తారీఖున ఐటీ ఆఫీస్ కి వచ్చి కలవమన్నారు, మా ఆడిటర్స్ వెళ్లి కలుస్తారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదో ఐటీ అధికారులు వేసిన క్వరీస్ ఏవైతే ఉన్నాయో అనుమానాల అన్నిటికి కూడా దిల్ రాజు వాళ్ళ ఆడిటర్స్ వెళ్లి అక్కడ నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ప్రముఖ సంస్థలైనటువంటి మైత్రి మూవీస్ దాంట్లో కూడా 100 కోట్ల రూపాయలతోటి సినిమాలను నిర్మాణం చేశారు. అలాగే 1000 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా కలెక్షన్లు వచ్చినట్లుగా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ చేసిన దానికి అలాగే వచ్చిన లాభాలకి గవర్నమెంట్ కి వాళ్ళు ట్యాక్స్ సబ్మిట్ చేసిన దానికి వ్యత్యాసాలపై కూడా చాలా ఎక్కువ కూపీ లాగినట్టుగా తెలుస్తోంది. అలాగే మ్యాంగో మీడియాలో కూడా జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి కానీ ట్యాక్స్ చెల్లింపుల గురించి అలాగే జిఎస్టి పేమెంట్స్ గురించి కూడా చాలా వివరాలు సేకరించారని చెప్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా దిల్ రాజు ఆఫీసులో తనిఖీలన్నీ పూర్తి చేసుకుని వాళ్ళు పంచనామా రిపోర్ట్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ దేశభక్తి సినిమా తీశాడు, కాశ్మీరీ ఫైల్స్ అనే ఒక సినిమా తీశాడు. అలాగే బీజేపీ సానుభూతి పరుడు, బీజేపీ పార్టీలో తను సభ్యుడిగా చెప్పుకునే అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ లో కూడా తనిఖీలు చేశారు. అలాగే అభిషేక్ అగర్వాల్ కి సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. అక్కడ విదేశీ నిధులు దారి మళ్లించి ఇండియాకు తీసుకువచ్చి ఇన్వెస్ట్ చేసినట్లుగా అధికారులు గుర్తించినట్లుగా మనకి పరిశ్రమ నుంచి సమాచారం అయితే ఉంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు కూడా ఐటీ అధికారులు వెళ్లారు. వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రొడక్షన్ హౌసెస్ కి వాళ్ళు ఫైనాన్స్ చేసిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్, ఇక్కడ నిర్మాతల దగ్గర ఉన్న అకౌంట్స్ ఇవన్నీ కూడా టాలీ చేసుకున్నారు. ఈ విధంగా దాదాపుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఒక ఉలిక్కి పడే వాతావరణాన్ని అయితే ఐటీ అధికారులు కల్పించారని చెప్పాలి. రోహిత్ రైట్ రవిచంద్ర, అదే సమయంలో దిల్ రాజు కూడా ఈ కలెక్షన్స్ ని ఎక్కువ చేసి చెప్తున్నారు. దానివల్ల పరిశ్రమకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి, దీనికి కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం అని కూడా అన్నారు కదా. దాని మీద ఎటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అలాగే అభిషేక్ అగర్వాల్ ఇంట్లో గతంలో కూడా టైగర్ రవితేజతో సినిమా తీసినప్పుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమా తీసినప్పుడు కూడా ఐటీ దాడులు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఐటీ దాడులు జరిగాయి. అగర్వాల్ ఆఫీస్ లో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ టైమ్స్ కూడా ఐటీ అధికారులు వచ్చి తనిఖీలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా రీసెంట్ తనిఖీల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలోనే దాదాపు 90 కోట్ల వరకు కూడా విదేశీ నిధుల దారి మళ్లింపుకు సంబంధించి ఐటీ అధికారులు గుర్తించినట్లుగా పరిశ్రమలు అయితే అందరూ చెప్తున్నారు. దానిపై ఇప్పటి వరకు ఐటీ అధికారులు ఎక్కడ కూడా ఎలాంటి లీక్ చేయలేదు. అలాగే అభిషేక్ అగర్వాల్ కూడా ఎక్కడ కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ అయితే దాదాపు 90 కోట్ల వరకు విదేశీ నిధుల్ని మళ్లించి అభిషేక్ అగర్వాల్ బిజినెస్ చేసినట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా చెప్తున్నారు. అలాగే ఈ కలెక్షన్ల విషయానికి వస్తే ఖచ్చితంగా వస్తున్న కలెక్షన్లకి దాదాపుగా 50% నుంచి 100% వరకు కూడా యాడ్ చేసి ప్రచారం చేసుకుంటున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారనే చెప్పాలి. అది హీరోల్ని ఇంప్రెస్ చేయడానికి అనుకోవచ్చు, వాళ్ళ రెప్యుటేషన్ పెంచుకోవడానికి అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ని కవరప్ చేసుకోవడానికి కావచ్చు. సినిమాకి లేని కలెక్షన్ ని ఆపాదించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారుల దృష్టి అంతా కూడా సినిమా పరిశ్రమపై పడింది. 100 కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నారు. అలాగే 1000 కోట్లు వచ్చినట్టుగా ప్రచారం అయితే చేస్తున్నారు. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్ కి వచ్చేటప్పటికి, జిఎస్టీలు కట్టే విషయానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ మొత్తంలో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి వీళ్ళు టికెట్ రేట్ల పెంపు కోసం అప్లై చేసుకునేటప్పుడు కూడా సినిమా బడ్జెట్ ని
అయిన దానికంటే ఎక్కువ చేసి చూపించి అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కూడా వెసులుబాటు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూపీలాగినట్టుగా తెలుస్తుంది. గత 4 రోజులుగా ఈ నిర్మాణ సంస్థలు, అలాగే వారి ఇళ్లలో నిర్మాతలు, వాళ్ళ బంధువులు, ఫైనాన్సర్స్ అందరి దగ్గర కూడా వాళ్ళు సేకరించారు. దీనిపై ఇప్పటికి కూడా పరిశ్రమ నుంచి కూడా ఎవరు పెదవి విప్పని పరిస్థితి అయితే ఉంది. సహజంగా జరిగే ఐటీ దాడులు, ఐటీ సోదాలు అనే చెప్తున్నారు తప్పితే ఖచ్చితంగా ఇక్కడ లోపం జరిగింది అనేది ఎవరు నోరు ఎత్తని చెప్పని పరిస్థితి. జిఎస్టీలు తక్కువ కట్టారనేది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా తక్కువ కట్టారు అనే మాట అయితే పరిశ్రమలో వినిపిస్తుంది. రోహిత్, రైట్ రవిచంద్రం, సినీ పరిశ్రమకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారుల సుదీర్ఘ సోదాలు ముగిశాయి. ఏకంగా 4 రోజుల పాటు ఐటీ అధికారులు ఆయా నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో, నిర్మాతల ఇళ్లలో సోదాలు చేశారు. మైత్రి మూవీస్, దిల్ రాజుకు చెందిన కార్యాలయాలు, మ్యాంగో మీడియాతో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్కి చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, చాయ్ బిస్కెట్స్ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్నే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్లో ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మరి ఐటీ సోదాలు ముగిసిన నేపథ్యంలో తదుపరి ఐటీ అధికారుల దగ్గర నుంచి ఎటువంటి చర్యలు మొదలవుతాయో చూడాలి. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.